చెప్పిందని అంటూ భార్య ఇద్దరు పిల్లలను చంపిన వైద్యుడు విషపు ఇంజక్షన్తో భార్య ప్రాణాలు తీసి కుమార్తెలను ముక్కునూరు మూసి హత్య కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా ప్రచారం 48 రోజుల తర్వాత వీడిన మిస్టరీ భర్త అరెస్ట్ కట్టుకున్న భర్తే వైద్యుడు తనకొచ్చిన జ్వరం నయమయ్యేందుకు ఇంజక్షన్ వేస్తానంటే అతన్ని ఆమె ఎలా అనుమానిస్తుంది భార్యను చంపేందుకు ఎప్పుడో పథకం వేసి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ భర్త విషపు ఇంజక్షన్ ఇచ్చి ఆమె ప్రాణాలు బలికొన్నాడు. తర్వాత తన కన్నబిడ్డలిద్దరికి ముక్కు నోరు మూసి చంపేశాడు. ఈ 3 హత్యలు ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా చిత్రీకరిస్తే చాలు తనెవరూ పట్టుకోలేని భావించాడు. రోడ్డు ప్రమాదం జరిగినట్టు ఆ ప్రమాదంలోనే భార్య పిల్లలు చనిపోయినట్టు సీన్ క్రియేట్ చేశాడు. అయితే ఘటన జరిగిన 48 రోజుల తర్వాత అతడు దుర్మార్గం బట్టబయలైంది. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వైద్యుడు తన ఆనందానికి భార్య బిడ్డలు అడ్డుగా ఉన్నారని భావించి ఘోరానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం 3 మరణం ఘటన వెనుక మిస్టరీ వీడింది. ఖమ్మం ఏసీపీ రమణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రామ్నగర్కి చెందిన కుమారికి రఘునాథపాలెం మండలం బావోజీ తండాకు చెందిన డాక్టర్ బుక్డా ప్రవీణ్తో 2019లో వివాహం జరిగింది. ప్రవీణ్ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ప్రవీణ్ కుమారి దంపతులు కూతురు కృతిక ఉన్నారు. ఇద్దరు 5 ఏళ్ళు 3 ఏళ్ళు. కుటుంబంతో కలిసి ప్రవీణ్ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఆసుపత్రిలో రాత్రిపూట విధులు నిర్వహించే ప్రవీణ్కి అక్కడే పనిచేస్తున్న కేరళకు చెందిన సోనీ ఫ్రాన్సిస్ అనే యువతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి భార్య కుమారికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ గొడవలు సోనీకి చిరగాకు తెప్పించే భార్య పిల్లలను అడ్డు తొలగించుకుంటే ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చని ప్రవీణ్కి చెప్పింది. దీంతో ప్రవీణ్ భార్య పిల్లల హత్యకు పథకం వేశాడు. మే నెలలో 10 రోజులు ప్రవీణ్ సెలవు పెట్టి భార్య పిల్లలను వెంట పెట్టుకుని బావోజీ తండాకు వచ్చాడు. మే 28న ఆధార్ కార్డులను అప్డేట్ చేయాల్సి ఉందంటూ భార్య పిల్లలను వెంట పెట్టుకుని కారులో ఖమ్మానికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో కుమారి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో బల్లేపల్లి సెంటర్లోకి ఓ మెడికల్ షాప్ వద్ద కారు ఆపాడు. అక్కడ కాల్షియం ఇంజక్షన్తో పాటు మరో ఇంజక్షన్ కొనుగోలు చేశాడు. 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాక కోయిచాలక సమీపంలో కారు ఆపాడు. భార్యను వెనక సీట్లో పడుకోబెట్టి 2 ఇంజక్షన్లు ఇచ్చాడు. వెంటనే కుమారి స్పృహ కోల్పోయింది. తర్వాత మరొకరుగా ఇద్దరు చిన్నారులు ముక్కు నోరు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కొద్దిసేపటికి కుమారి కూడా చనిపోయిందని నిర్ధారించుకున్న కారు ఎడమవైపు దెబ్బతినేలా పథకం ప్రకారం రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టాడు. అయితే తమ కూతురు మనవరాళ్ల మృతి విషయంలో అనుమానాలు ఉన్నాయని కుమారి తల్లిదండ్రులు పోలీసు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కారులో ఖాళీ సిరంజి దొరికింది. కుమారి మృతదేహం చేతికి చిన్న మచ్చలు ఉండటంతో అవి ఇంజక్షన్లు కావచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా ముగ్గురిది హత్యం తేలింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భూదందా